మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం గ్రీన్స్ విల్లాస్లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సత్యనారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కసబుడిలో సత్యనారాయణ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. సత్యనారాయణ భౌతిక కాయానికి కేటీఆర్, పద్మ దేవేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించారు. సత్యనారాయణ పార్థివదేహానికి కేసీఆర్ సతీమణి శోభ నివాళులర్పించారు. హరీష్ రావును ఆమె పరామర్శించారు. సత్యనారాయణ పార్థివదేహానికి రాజనిష్ఠ చైర్మన్ లక్ష్మీరావు నివాళులర్పించారు. హరీష్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం గ్రీన్స్ విల్లాస్లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు. చక్రి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్య కారణంగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. కోంపల్లి నివాసంలో ఉంటున్నటువంటి తన్నీరు సత్యనారాయణ ఆయన తన ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉండడం, దాని కారణంగానే ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. కోంపల్లి నుంచి ఆనకరామగూడ క్రిన్స్ విల్లాస్ లో మాజీ మంత్రి హరీష్ రావు ఉంటున్నారు. ఆ నివాసానికి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహాన్ని తెల్లవారుజామున తీసుకొచ్చారు. సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హరీష్ రావు స్వగృహంలోనే పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఇప్పటికే
పలువురు సంతాప ప్రకటనతో పాటుగా క్విన్స్ విల్లాస్ లో ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఓదార్చుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన చెప్పడం జరిగింది. సో మంత్రులు ఇప్పటికే సంతాప ప్రకటనతో పాటుగా దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి హరీష్ రావుకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయం తెలియగానే ఆయన 8 గంటలకి క్విన్స్ విల్లాస్ లో ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి హరీష్ రావుని ఓదార్చారు, కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం మనం 12 గంటలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి వస్తారు. ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకి తన్నీరు సత్యనారాయణ తన బావగారు అయినటువంటి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. సో ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకి ఫిలిం నగర్ మహాప్రస్థానంలో తన్నీరు సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో ఇప్పటికే చాలా మంది ప్రముఖులందరూ కూడా వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చుతున్నారు. సో మధ్యాహ్నం 1 గంటకి తన్నీరు సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇప్పటికే కేసీఆర్ సతీమణి శోభ ఈ విషయం తెలియగానే ఒకటిన వచ్చి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఆమె ఓదార్చారు. సో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరూ కూడా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి హరీష్ రావుని పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. తమ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. సో మరి కాసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా నానక్రామగూడలో క్విన్స్ విల్లాకు హరీష్ రావు నివాసానికి వస్తారు. వచ్చిన తర్వాత తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. అక్కడే కూర్చొని హరీష్ రావుని ఓదార్స్తారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు వెంటనే ఉన్నారు. హరీష్ రావుతో పాటుగా పార్థివ దేవ దగ్గర కూర్చొని ఉన్నారు. సో కేసీఆర్ వచ్చిన తర్వాత తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత ఇక్కడ నుంచి అంతిమయాత్రగా పార్థివ దేహాన్ని తీసుకొని ఫిలిం నగర్కి వెళ్తారు. ఫిలిం నగర్ లో మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను దూసుకెళ్తుంది. గడిచిన 6 గంటలు గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు.
మరి కాసేపులో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయని తెలిపారు. వర్షాలు గాలి వీసే అవకాశం ఉంది. మరి ఇంట్లో ఉన్న క్షేమం కాదు. ఈ వేరే సురక్షిత ప్రదేశాలకి వెళ్ళండమ్మా. ఎవరు మీ చుట్టాల బంధువులు ఎవరైనా మీ ఇల్లు ఇక్కడే ఉండడం కుదరదు. మీరు పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? చుట్టాలు ఉన్నారు అక్కడ? ఎక్కడ ఉంటారు బాబు? ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. నమస్తే నమస్తే. ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. లేకపోతే స్కూల్లోకి వచ్చి ఉండండి. తుఫాను వర్షాలు గాలి వీసే అవకాశం ఉంది. మరి ఇంట్లో ఉన్న క్షేమం కాదు. ఈ వేరే సురక్షిత ప్రదేశాలకి వెళ్ళండమ్మా. ఎవరు మీ చుట్టాల బంధువులు ఎవరైనా మీ ఇల్లు ఇక్కడే ఉండడం కుదరదు. మీరు పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? చుట్టాలు ఉన్నారు అక్కడ? ఎక్కడ ఉంటారు బాబు? ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. నమస్తే నమస్తే. ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. లేకపోతే స్కూల్లోకి వచ్చి ఉండండి. తుఫాను వర్షాలు గాలి వీసే అవకాశం ఉంది. మరి ఇంట్లో ఉన్న క్షేమం కాదు. ఈ వేరే సురక్షిత ప్రదేశాలకి వెళ్ళండమ్మా. ఎవరు మీ చుట్టాల బంధువులు ఎవరైనా మీ ఇల్లు ఇక్కడే ఉండడం కుదరదు. మీరు పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? చుట్టాలు ఉన్నారు అక్కడ? ఎక్కడ ఉంటారు బాబు? శ్రీకాకుళం, విశాఖ, జిల్లాలో ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 95 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా అవసరమైతే బయట రావద్దని రాష్ట్రీయ ప్రభుత్వం సూచించారు. మరోవైపు తుఫాను కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇవాళ రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసింది. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటుగా హైదరాబాద్కు నడిచే రైళ్లను రద్దు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. తుఫాన్ ఎఫెక్ట్తో బస్సు సర్వీసులు తగ్గించింది ఏపీఆర్టీసీ. కాకినాడ, విశాఖ బస్సులు తగ్గించారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో
నైట్ హాల్టులు వద్దని, రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని ఎండీ తిరుమలరావు తెలిపారు. అవసరం లేని రూట్లలో బస్సులు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు. ముంపునకు అవకాశం ఉండే కాలువలు, కాజ్వేలు, కట్టల మీదుగా బస్సులు నడపవద్దని తెలిపారు. తుఫాన్ జాగ్రత్తలపైన ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికారులతోటి అర్ధరాత్రి వరకు సమీక్ష సాగింది. మంతా తుఫానుపై ఆందోళన అవసరం లేదన్న సీఎం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉప్పాడ తీరంలో మొంత తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపోతున్నాయి. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. మత్స్యకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి. బీచ్ దగ్గరకు పర్యాటకులను అనుమతించడం లేదు పోలీసులు. ఇక్కడే ఉండడం కుదరదు, మీరు పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? మీ చుట్టాలు ఉన్నారు అక్కడ? ఎక్కడ ఉంటారు బాబు? ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. నమస్తే నమస్తే. ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా.
మంతా తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పేరుపాలెంలో సముద్రం అలలు ఎగిసి పడుతున్నాయి. మొగల్తూరు మండలంలో పలు గ్రామాల్లో తుఫాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,000 మంది సముద్ర తీర ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతానికి సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో సందర్శకులను ఎవరిని రానివ్వకుండా పోలీసు బందోబస్తుతోటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాకాసి అలలకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఇక్కడ పేరుపాలెం బీచ్ దగ్గర ఇక్కడ ఉన్నాం మనం. అంటే ఈ తుఫాను కారణంగా ఇక్కడ మొత్తం కెరటాలు మాత్రం చాలా ఉధృతంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ నర్సాపురం మండలము అలాగే మొగల్తూరు మండలంలో మొత్తం ఇంచుమించు 16 నుంచి 18 గ్రామాల వరకు ఉంటాయి. ఈ గ్రామాలు అన్ని కూడా ఈ మొత్తం అంతా కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి చాలా ఎక్కువగా ఉండదని చెప్పి ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 పునరుద్ధ కేంద్రాల్లో ఏర్పరిచారు. అలాగే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకోకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రవాస ప్రాంత సమయానికి దగ్గరలో ఉన్న గర్భిణులు కానీ ఆసుపత్రులు తరలించే అన్ని సదుపాయాలు కూడా తీసుకున్నారు. తుఫాను ప్రభావితమయ్యే అవకాశం ఉన్న గ్రామాలు లోతట్టు ప్రాంతాలను ప్రత్యేక దృష్టిని సాధించారు. పునరావాస కేంద్రాల గురించి ఆహార పదార్థాలను అలాగే మందులను కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా సిద్ధంగా ఉంచారని చెప్పి ఇక్కడ అధికారులు తెలియపరుస్తున్నారు. భీమవరంలో పలు ప్రాంతాలు సందర్శించి జనవరంలో మున్సిపల్ అధికారులు పలు ఆదేశాలు చేశారు. ఇక్కడ కెరటాలు కూడా చాలా ఉధృతంగా వస్తున్నాయి. అంటే ఈ రోజు తుఫాను సాయంత్రానికి మొత్తం అక్కడ తీరం దాటి కాకినాడ నుంచి ఇటు చెన్నై వరకు వెళ్ళే ఈ తుఫాను కూడా తీరం దాటే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి అలలు కూడా గట్టిగా వస్తున్నాయి. ఇది నర్సాపురం సముద్రం అంటే ఒక వ్యూ పాయింట్ కింద చెప్పవచ్చు. అంటే గోదావరి ఎక్కడి నుంచి వచ్చిన గోదావరి అంతా కూడా అన్న చెల్లెలు గట్టి కింద ఇక్కడ సముద్రానికి అంతర్వేసి దగ్గరలోనే ఒక సముద్రంలో మాత్రం కలవడం జరుగుతుంది. పై నుంచి వచ్చిన వాటర్ కూడా సముద్రంలో ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు అంటే వ్యూ పాయింట్ కింద ఉంటాయి. అందుకని ఇక్కడ కూడా ఎవరిని కూడా అంటే కార్తీక మాసం సందర్భంగా కూడా ఎవరిని కూడా పోలీసు అధికారులు అయితే ఇక్కడ సముద్రంగా బీచ్ కాడ కానీ ఎవరిని కూడా రానిపోకుండా చూస్తున్నారు. అలాగే ఈ తుఫాను ఎఫెక్ట్ ఉండడం వల్ల మొత్తం అధికారులు అందరం కూడా మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఏర్పరచడం జరిగింది. అంటే ఈ తుఫానుకు సంబంధించి ఇక్కడ ఏవైతే ఉన్నాయో కేంద్రాలన్నింటిలో కూడా అంటే జిల్లా అంతా కూడా 16 కేంద్రాలని పునరావాస కేంద్రాలు ఏర్పరిచారు. ఇది ఇక్కడ విషయం అవుతుంది. కాకపోతే ఇక్కడ తుఫాన్ ఎఫెక్ట్ ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాంతాల్లో నర్సాపురం అలాగే మొగల్తూరు గ్రామాల్లో మొత్తం 15 గ్రామాల వరకు ఈ వరద ఈ గ్రామాల వరకు ఈ తీర ప్రాంత గ్రామాల కింద ఉన్నాయి. ఇక్కడ అంటే ఇక్కడ సముద్రంలో కష్టపడి ఎక్కువగా అంటే వలస అంటే కార్మికులు ఎక్కువ ఉన్నారు. మొత్తం తెల్లారితేనే ఆ బోట్ల మీద ప్రయాణం చేసి సముద్రంలోనే చేపలు పట్టుకుని మత్స్యకారులు అయితే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇంటికే పరిమితం అయ్యేలాగా చర్యలు అయితే ఇక్కడ అధికారులు తీసుకున్నారు. ఈ విషయం నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాయకులు కూడా ఎవరిని కూడా ఈ మొత్తం అంతా కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి మొత్తం గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇంటికే పరిమితం అయ్యేలాగా ఉండమన్నారు. ఇక్కడ దగ్గరలో ఉన్న నిర్మల సీతారామన్ డిజిటల్ పునరావాస కేంద్రాల్లో సుమారు 1000 మంది పట్టేలాగా అక్కడ మొత్తం 5 స్టేర్లు పునరావాస కేంద్రం అయితే బిల్డింగ్ అయితే ఉన్నది. మొత్తం అక్కడ అన్ని సదుపాయాలు అంటే భోజనం కానించి మొత్తం గర్భిణులు కానీ వృద్ధులు కానీ మొత్తం అందరినీ కూడా ఇక్కడ ఉండేలాగే ఇక్కడ ఎవరి ఇంటికాడ లేకోకుండా పునరావాస కేంద్రంలో ఉండేలాగే ఇక్కడ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అధికారులను అంతా అలర్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం అవుతాయి. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్ తో సతీష్, రాజు న్యూస్, పేరుపాలెం బీచ్ నుంచి. తెలంగాణపై మంతా తుఫాను ఎఫెక్టివ్ పడింది. రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్తో పాటుగా 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్, అలాగే 9 జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా ప్రకటించారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంటుందని చెప్పారు. తుఫాను దృష్ట్యా ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని ప్రకటించారు. అలాగే నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్తో పాటుగా 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్, అలాగే 9 జిల్లాలకు గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు లొంగుబాటు పరంపర కొనసాగుతుంది. మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. ఆయన మందమర్రి పట్టణానికి చెందిన ఆయన గత 4 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆర్ఎస్సీతో మొదలైన ప్రస్థానం సికాస కార్యదర్శి మావోయిస్టు కీలక నేతగా ఎదిగాడు. ఇక మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు బండి ప్రకాష్. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు నేతల లొంగుబాటు పరంపరకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లో అందిస్తారు. మధు, మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? ఒకటి తర్వాత ఒకడు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పట్టుబడుతున్నారని చెప్పవచ్చు. కొంతమంది లొంగిపోతూ ఉంటే మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. చాలా మంది ఎన్కౌంటర్లు అవుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బండి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో అతను డీజీపీ ఎదుట లొంగిపోతున్నారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజేషన్. సో 45 సంవత్సరాలుగా సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యుడైనటువంటి బండి ప్రకాష్, అతనికి మరొక పేరు ప్రభాత్ గా కూడా ఉంది. ఈయన తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఆధ్వర్యంలోనే లొంగిపోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా మిగిలినటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటిగా అయితే ప్రస్తుతం లొంగిపోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.